కార్తీక పురాణం 27వ అధ్యాయం. దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, శ్రీహరి దూర్వాసుణ్ణి ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్ప మొదలుపెట్టను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలేను. కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పించకుండా ఉండట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్చి ఉన్నాడు. ఆ కారణముగా విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలేను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుణ్ణి దండించకుంటే పాతకము లేదు. విప్రుణ్ణి హింసించువాడును హింసింపజేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నాయి. బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగమును వనరించినవాడును బ్రహ్మహత్యకులే అవుతారు. కావున ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతినే అని పరితాపాన్ని పొందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరికి వెళ్ళుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభిస్తుంది అని విష్ణువు దూర్వాసుడుకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ 27వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.